ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. పరిచయం అవసరం లేని క్లాసికల్ డాన్సర్ నటి ఈమె. కేరళలో పుట్టిన సుధా చంద్రన్ తన 16వ ఏట ఒక ప్రమాదంలో కాలు కోల్పోయింది. డాక్టర్లు కష్టమన్నారు. మువ్వ కట్టి కాలు కదిపేదాకా సుధా చంద్రన్ నిద్రపోయేది కాదు. అలాంటిది కాలు కోల్పోయి నడవడమే కష్టమని డాక్టర్లు చెప్తే నిరాశ చెందలేదు. జైపూర్ ఫుట్ అమర్చుకుని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ డాన్స్ ప్రాక్టీస్ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చింది. ఆమె ఇచ్చిన ప్రదర్శన జైపూర్ ఫుట్తో అని ప్రదర్శన అనంతరం తెలిసిన వీక్షకులు ఆశ్చర్యపోయారు. ఆమె జీవితాన్ని తెరకెక్కించి ఎంతో మందికి ఆదర్శంగా ఆమెను చూపాలని సినిమాగా తీశారు. ఇప్పుడు భారతీయ తెరకు ఆమె సుపరిచితం. లక్ష్య సాధనకు ఎలాంటి అవాంతరాలు అడ్డుకావని నిరూపించింది సుధా చంద్రన్. ఆమె కేవలం నర్తకి మాత్రమే కాదు, నటి కూడా. తన అద్భుతమైన నటనతో ఎన్నో సినిమాలకు, టీవీ సీరియళ్లకు ప్రాణప్రతిష్ఠ చేసింది. విధి వంచనకు గురై కాలు పోగొట్టుకున్నా మొక్కవోని ధైర్యంతో నిలబడి ఆ విధినే సవాల్ చేసిన ధీరవనిత. నర్తకిగానే కాకుండా నటిగా కూడా ఆమె కొల్లగొట్టిన అవార్డులకు అంతే లేదు. మయూరి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నాట్యమయూరి సుధా చంద్రన్ జీ తెలుగు ఛానల్ నిర్వహిస్తున్న మగధీర డాన్స్ రియాలిటీ షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం ద్వారా చాలా కాలం తరువాత మళ్లీ తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేయబోతుంది సుధా చంద్రన్. ఈమె జీవితం ఆధారంగా రామోజీరావు నిర్మించిన మయూరి సినిమా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మెదులుతూనే ఉంటుంది. 1984లో విడుదలైన ఈ సినిమా కొన్ని చోట్ల సిల్వర్ జూబ్లీని సైతం పూర్తి చేసుకుని సంచలనం సృష్టించింది. అంతేకాదు హిందీలో నాచ మయూరి పేరుతో పునర్నిర్మాణం జరుపుకుని అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. ప్రాథమిక విద్యార్థుల తెలుగు పాఠ్య పుస్తకాలలో ఎందరికో స్ఫూర్తిదాయకమైన ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశంగా అందించడం విశేషం. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.